పగలు విన్నా కూడా చాలా భయంకరం. ఇప్పటిదాకా మీలో చాలామంది చాలా దయ్యాల స్టోరీస్ వినే ఉంటారు. కాకపోతే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ వింటే లిటరల్లీ మీకు గుండె ఆగిపోయేంత పని అవుతుంది. సో అందుకోసం నేను చెప్పాలనుకున్నది ఏమంటే, ముఖ్యంగా మీలో ఎక్కువగా భయపడే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఈ వీడియోని ఇప్పటితోనే స్కిప్ చేయడం చాలా మంచిది. అయితే ఈరోజు నేను ఈ వీడియోలో మనకు ఇండియాలోనే ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ద భాంగడ్ ఫోర్ట్. ఈ ఫోర్ట్లో చాలామంది ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఎవ్వరూ కూడా బతికి బట్ట కట్టలేదు. అంతేకాక రీసెంట్గా కూడా ద ఫేమస్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ యొక్క భాంగర్ ఫోర్ట్లో ఒక నైట్ అంతా ఉన్నాడు. నైట్ అంతా అక్కడ బాగా ఉన్నప్పటికీ చివరాఖరికి అతను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే అంతలా ఈ భాంగర్ ఫోర్ట్లో అసలు ఏముంది, దీంట్లో ఏం పుకార్లు నడుస్తున్నాయి అనేది ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఈ భాంగడ్ ఫోర్ట్కి సంబంధించిన 2 స్టోరీలు నడుస్తుంటాయి. అది చెప్పే కంటే ముందు ఈ ఫోర్ట్ బయటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే గవర్నమెంటే డైరెక్ట్గా సూర్యాస్తమయం తర్వాత, సూర్యాస్తమయం కంటే ముందు ఇక్కడ ఎవ్వరికి ఎంట్రీ ఉండదని డైరెక్ట్గా గవర్నమెంటే రాసింది. అయితే గవర్నమెంట్ కూడా దీనిపైన అంత పట్టించుకునేంతలా అంత భయంకరమైన సంఘటనలు ఇక్కడ జరిగాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్గా 2 స్టోరీల్లో ఫస్ట్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టోరీ ఏమంటే, బాబా బాలునాథ్ శాపం వల్ల ఈ యొక్క కోట ఇప్పటికైనా సరే ఆ ఊర్లో ఏ ఇంటికి పైకప్పు ఉండదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాబా బాలునాథ్ ఒక కండిషన్ చెప్పాడు. అది ఎప్పుడంటే ఈ యొక్క కోటను నిర్మించేటప్పుడే బాబా బాలునాథ్ ఇతను ఒక సాధువు ఆ యొక్క కోట పక్కనే ఇతని ఇల్లు ఉండేది. అయితే ఇతను పెట్టిన కండిషన్ ఏమంటే, మీరు ఈ యొక్క ఫోర్టు అంటే ఈ యొక్క కోట కట్టేటప్పుడు మీ కోట యొక్క నీడ ఏదైతే ఉందో అది నా ఇంటి ముందు అస్సలు పడకూడదు అని ఒక కండిషన్ పెట్టాడు. అయితే కండిషన్ పెట్టిన తర్వాత రాజు కొడుకు ఏమాత్రం తగ్గలేదు. అతను అహంకారంతో ఈ యొక్క ఫోర్ట్ని చాలా ఎత్తుగా కట్టడం మొదలుపెట్టాడు. దాని యొక్క నీడ డైరెక్ట్గా ఈ యొక్క సాధు ఉన్న ఇంటి మీద పడడం జరిగింది. ఒక్కసారిగా కోపాన్ని ఆపుకోలేక ఈ యొక్క సాధువు ఆ యొక్క ఫోర్ట్ని శపించాడు. ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా ఎవ్వరూ మిగలరు, అందరూ నాశనమైపోతారు. అండ్ అంతేకాక ఈ కోట కూడా ఒక్కరు కూడా బతికుండకుండా అందరూ చనిపోతారు. ఈ కోటని తరతరాలుగా మాట్లాడుకుంటారని ఈ రకంగా శాపం ఇచ్చాడు. అయితే ఆ యొక్క శాపం ఫలితంగానే ఇప్పటికైనా సరే ఆ ఊర్లో ఒక్కరు ఉండరు. అంతేకాక ఒక్కసారిగా 10,000 మంది ఆ కోట దగ్గర ఉండే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇది ఫస్ట్ స్టోరీ. ఇక రెండో స్టోరీ సర్క్యులేషన్ విషయానికి వస్తే, రెండో స్టోరీ ఈ యొక్క రాజకుమారి గురించి. ఈ యొక్క రాజకుమారి ఈ యొక్క కోటలో చాలా అందంగా ఉండేది. అయితే ఈమె అందం చూసి అక్కడున్న ఒక మంత్రగాడు, అంటే ఈ యొక్క చేతబడులు ఇలాంటివన్నీ చేస్తుంటాడు కదా, ఆ మంత్రగాడికి ఈ రత్నావతి అనే రాజకుమారి ఎంతో అద్భుతంగా నచ్చేసింది. ఎలాగైనా సరే ఈమెని పెళ్లి చేసుకోవాలనో లేకపోతే వేరే ఏదో కోరికతో ఈమెని ఎలాగైనా దక్కించుకోవాలనే ఒక పిచ్చి ఆలోచనతో ఉన్నాడు. అందుకోసమే ముందుగా అతను ట్రై చేశాడు ఈ యొక్క రత్నావతిని వశం చేసుకుందామని. కాకపోతే రత్నావతి మాత్రం దాన్ని ధిక్కరించి ఏమాత్రం ఒప్పుకోలేదు. మీరే చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా ఎవరైనా చెప్తే ఇప్పటి కాలంలో అయితే ఎవరు నమ్మరు. అప్పటి కాలంలో నా కోరిక తీరుస్తావా అంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. అందుకోసమే రత్నావతి కూడా అస్సలు ఒప్పుకోలేని మూలంగా ఇతను తన యొక్క మంత్రాలతో ఈమెను ఎలాగైనా సరే వశం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసమే ఆ యొక్క మంత్రాలన్నీ చదివి చేతబడి చేసి ఒక నూనెను తయారు చేశాడు. ఆ నూనెని ఎలాగో అలా సరే రత్నావతికి ఇవ్వాలి, రత్నావతి ఆ నూనె రాస్తే చాలు నా వశం అయిపోతుందని ఒక పిచ్చి కోరికతో ఉన్నాడు. అయితే ఈ విషయం గమనించిన రత్నకుమారి ఆ యొక్క నూనెని ఒక బండరాయి మీద వేసింది. బండరాయి ఆ నూనె పడిన వెంటనే అది దొర్లుతూ వెళ్ళి ఆ మంత్రగాడు ఉన్న చోటు, ఆ రోజు రాత్రి మంత్రగాడు నిద్రపోతున్నప్పుడు తన మీదే పడి అతను ఒక్కసారిగా మరణించడం జరిగింది. మరణించేటప్పుడు చనిపోతూ ఆ మంత్రగాడు ఈ మొత్తం కోటలో ఎవ్వరూ బతికుండరు, ప్రతి ఒక్కరు చనిపోతారు. అంతేకాక వాళ్ళ ఆత్మలు కూడా పరలోకానికి వెళ్లకుండా ఈ కోట చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంతేకాక
ఎవరిని మనశ్శాంతించవు, వాటికి మనశ్శాంతి కూడా ఎప్పుడూ కలగదు అని ఈ యొక్క మంత్రగాడు అప్పుడే శాపం పెట్టడం జరిగింది. ఈ 2 స్టోరీస్ ఇప్పటి వరకైనా సరే అలాగే సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ మీరు గమనిస్తే ఇప్పటికైనా సరే ఆ ఫోర్ట్ దగ్గర ఆ ఊరిలో ఎవ్వరు ఉండరు. అంతేకాక అక్కడ ఏ ఇంటిపైన సరే రూఫ్ అనేది అస్సలు ఉండదు. ఏ ఇంటికైనా సరే రూఫ్ కడితే అది నెక్స్ట్ డేనే కూలిపోవడం జరుగుతుంది. ఆ భయంతోనే ఇప్పటికైనా సరే ఆ ఊర్లో ఒక్కరు కూడా ఇల్లు కట్టడం కాదు కదా, ఆ ఊర్లోకి అడుగు పెట్టడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఇంటి పైకప్పు కనుక ఎవరైనా కడితే నెక్స్ట్ రోజే చాలా భయంకరంగా కూలిపోవడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రజెంట్ ఇప్పటి కాలంలో ఈ యొక్క కోట అలాగే ఏవో కొన్ని ఆత్మలతో బందీ అయిపోయి చాలా ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని ఇప్పుడు నమ్ముతున్నారు. అంతేకాక రాత్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడ ఒక విచిత్రమైన శబ్దాలు వింటున్నామని, అంతేకాక అర్ధరాత్రి పూట గజ్జల శబ్దాలు, ఏవో దయ్యాలు నవ్వినట్టుగా చాలా వింత వింత శబ్దాలు వస్తున్నాయని అక్కడ ఊరికి దగ్గరలో ఉండే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది విన్న తర్వాత కూడా చాలామంది అక్కడ వెళ్దామని ట్రై చేశారు. కాకపోతే వెళ్ళి వచ్చేటప్పుడు ఒకరికి యాక్సిడెంట్, మరొకరు అక్కడున్న లోయలో పడి చనిపోవడం, అండ్ లాస్ట్లో గౌరవ్ తివారీ లాంటి ఫేమస్ వ్యక్తి కూడా అక్కడి నుంచి వచ్చిన మరుక్షణం చనిపోవడం జరిగింది. ఇంత భయంకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడికి ఎవ్వరూ వెళ్ళడం లేదు. అయితే ఈ స్టోరీ పైన రీసెంట్గా ధ్రువరాతి అనే ఫేమస్ యూట్యూబ్ ఎడ్యుకేటర్ కూడా వీడియో చేయడం జరిగింది. అయితే అతను ఏం చెప్పాడంటే ఈ కోటలో అసలు ఏమీ లేదు అని ఇతను చెప్పాడు. అంతేకాక గౌరవ్ తివారీ కూడా ఈ కోటలో ఏం లేదని చెప్పాడు. కాకపోతే ఈ మరణాలు మాత్రం అస్సలు ఎంతకీ ఆగడం లేదు. అంతేకాక గౌరవ్ తివారీ కూడా ఈ యొక్క మోషన్ సెన్సార్స్, ఈఎంఎఫ్ మీటర్లు ఇలాంటివి చాలా సైంటిఫిక్ పరికరాలు తీసుకొని వెళ్ళినప్పటికీ కొంతమంది వాళ్ళ టీంలో ఎవరో మమ్మల్ని తాకుతున్నట్టు, ఎవరో మమ్మల్ని వెంబడిస్తున్నట్లు ఉన్నారని అప్పటికే గౌరవ్ తివారీ టీం చెప్పేవారు. కాకపోతే ఎవ్వరూ దాన్ని పట్టించుకోవడం లేక మూలంగానే వీళ్ళు ఇలా చనిపోవడం జరిగిందని అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకుంటున్నారు. రాత్రి ఎందుకు ఇలా శబ్దాలు వస్తున్నాయి అనే దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. అదేమంటే దూరంగా ఉండే హైనాలు ఏవైతే ఉన్నాయో అవి శబ్దాలు చాలా విచిత్రంగా చేస్తాయి. వాటి శబ్దాలు రాత్రే కాదు పగలు విన్నా కూడా చాలా భయంకరంగా ఉంటాయని, అందుకోసమే ఒకసారి ఈ యొక్క హైనాలు అరిస్తే ఎలా ఉంటుందో వినండి. సో విన్నారు కదా, ఇది చాలా భయంకరంగా ఉంటాయి. ఇది ఏమైనప్పటికీ 1990s ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అసలు దీని లోపల ఏముందని ఈ యొక్క మిస్టరీ ఫైండ్ అవుట్ చేయడానికి సూర్యాస్తమయం తర్వాత ఆ బోర్డుని కూడా లెక్క చేయకుండా లోపలికి వెళ్ళారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళలో ఒకరు ఆ యొక్క కోటలో ఉన్న బావి లోపల పడి చనిపోయారు. మిగతా ఇద్దరు సడన్గా చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఇంటికి వెళ్లకుండానే రోడ్డు మధ్య మార్గంలోనే చనిపోవడం జరిగింది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ అక్కడ వెళ్ళినప్పుడు ఏవైతే ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయో అవన్నీ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు. అయితే ఆ యొక్క గోట దాటిన తర్వాతనే అదృశ్యకరంగా ఆ యొక్క మీటర్లు, ఈఎంఎఫ్ మీటర్లు ఏ ఒక్కటి ఛార్జింగ్ ఉండేవి కాదు. అంతేకాక చాలా ఘోరంగా అక్కడ ఈఎంఎఫ్ రీడింగ్లు చాలా విపరీతంగా ఉండేవి. అంతేకాక విద్యుత్ తీగలు లేని చోట కూడా ఈ యొక్క ఈఎంఎఫ్ రీడింగ్ చాలా విపరీతంగా చాలా డిఫరెంట్గా చూపించేవి. మరి ఇది ఏ ఆత్మలా లేకపోతే వేరేదా అని వాళ్ళు చివరాఖరికి దాన్ని కొట్టిపాడేయడం జరిగింది. కొట్టిపాడేయడమే వాళ్ళు చేసిన పెద్ద తప్ప. ఎందుకంటే ఈరోజు గౌరవ్ తివారీ అనే వ్యక్తి లేడు. అతను ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే మారిపోయింది. మరి మీరేమంటారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు నేను ఇంకా చాలా తీసుకొని రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాసిర్ మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.